ఏపీ టుడే 007 కు స్వాగతం. మరింత మంది సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారిలో ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఎక్కువైపోయిందో, మరి ఆ ఖాళీ కుర్చీలను చూసి వస్తుందో ఫ్రస్ట్రేషన్, కోట్లాది రూపాయల డబ్బుల్ని మంచినీళ్ళలాగా ఖర్చు చేస్తున్నా కానీ జనం రావట్లేదని వస్తుందో తెలియదు కానీ, మాటలు అతను ఒక మాజీ ముఖ్యమంత్రిని 14 ఏళ్ల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని కానీ, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని కానీ ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ప్రత్యర్థిని ఏది వ్యక్తిత్వ హననం చేసి, ఖననం చేసి, లేకపోతే బూతులు తిట్టి అతని మీద గెలవాలనుకుంటే చాలా తప్పు. ఏదైనా సరే ప్రభుత్వం మీద వ్యతిరేకత సహజంగా ఉంటుంది. ఉన్నటువంటి వ్యతిరేకతని కాస్త పెంచుకోవడానికి ప్రయత్నం చేసుకో. అతను చేసిన విధానాల్లో తప్పులుంటే చెప్పు. అతను చేసిన విధానాల్లో నీకేం తప్పులు కనపట్టల్లా. ఎందుకంటే పోర్టులకు పునాది రాళ్ళు మాత్రమే నువ్వు వేశావు. అతను నిధులు కేటాయించి పనులు చకచకా చేపిస్తా ఉన్నాడు. మరి ఎయిర్పోర్ట్లకు కూడా చకచకా పనులు జరిగిపోతా ఉన్నాయి. 3 సిటీ వద్దనే వద్దు, రాజశేఖర రెడ్డి గారు తెచ్చింది ఇదంతా కూడా అవినీతిమయమని చెప్పేసి నువ్వు పోరాటం చేస్తే, ఆ 3 సిటీలో ఈ రోజున వందలాది పరిశ్రమలు వచ్చేస్తా ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే పారిశ్రామిక అభివృద్ధి రేటు ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శరవేగంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ తో శరవేగంగా దూసుకుపోతా ఉంది. కొత్త కొత్త పరిశ్రమలు వస్తా ఉన్నాయి. విశాఖపట్నం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతా ఉంది. అదేవిధంగా పలాసల్లో కిడ్నీ బాధితుల కోసం ఆ ఉద్యానంలో ప్రాజెక్టును ప్రారంభించేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఊరు ఓడ, ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి ఫలాలు కనిపిస్తా ఉన్నాయి. నీదేమో గ్రాఫిక్స్, నీ మాటలు కేవలం గ్రాఫిక్స్ కే పరిమితమైతే గ్రామాలు కళకళలాడిపోతా ఉన్నాయి, అభివృద్ధి చెందుతా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఫ్రస్ట్రేషన్ నీకు రావటం సహజమే. కానీ ఆ ఫ్రస్ట్రేషన్ వ్యక్తిత్వ హననం కోసం పోకూడదు. ఏమన్నావు నిన్న? చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్న మాట ఏంటంటే, కడ్రాయర్ కూడా లేని పేదోడంట. ఏం మాట్లాయ్యా? ఆయన పేదవాడని చెప్పాడా? ఇది పేదవాడి మధ్య, పెత్తందారుల మధ్య పోరాటం అని అంటే, జగన్మోహన్ రెడ్డి పేదవాడు, చంద్రబాబు నాయుడు సంపన్నుడు అని కాదు ఇక్కడ. నువ్వు అయితే అబద్ధం చెప్పొచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు 520 కోట్లు ఉన్నటువంటి అత్యంత సంపన్నుడైనటువంటి ముఖ్యమంత్రి అని చెప్తున్నావే, అంతకన్నా ఎక్కువ నీకు 608 కోట్లు ఉన్నటువంటి వ్యక్తి నువ్వు కాదా? భారతదేశం మొత్తం మీద శాసనసభ్యులు, సంపన్నులైనటువంటి శాసనసభ్యులు తీస్తే మొట్టమొదటి స్థానంలో నిలిచిన నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని సంపన్నుడైన ముఖ్యమంత్రి అంట, ఈయన పేదవాడంట, ఈయనకి సొంత టీవీ లేదు, సొంత పేపర్ లేదు, వేసుకోవడానికి బట్టలే లేవు, అసలు వేసుకోవడానికి కడ్రాయర్ అన్నా ఉందో లేదో. ఏమి వాగుడయ్యా చంద్రబాబు నాయుడు? ఆయన చెప్పింది ఏంటంటే, పేదలకు పెత్తందారులకు మధ్య పోరాటం అంటే నువ్వు అధికారంలోకి వస్తే కొన్ని వర్గాలకు మాత్రమే, నీ అనుచర గణానికి మాత్రమే, నీకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించే వాళ్ళకు మాత్రమే నువ్వు సేవ చేస్తావు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు, ముఖ్యంగా పేద వర్గాలకు భరోసా ఇస్తాడు. నీవు సెంటు భూమిని శ్మశానం కొట్టుకోవటానికి నువ్వంటే, ఈ సెంటు భూమి అంటే 435 చదరపు అడుగులు. దీంట్లో మరి పేదవాడు నివాసయోగ్యమైనటువంటి బెడ్రూమ్, కిచెన్, అన్ని సదుపాయాలతో కూడా ఇల్లు కట్టుకోవచ్చు అని చూపించేవాడు జగన్మోహన్ రెడ్డి.
ఇల్లు లేని వాడికి, తలదాచుకోవడానికి నీడ లేని వాడికి తెలుస్తుంది ఆ సెంటు భూమి విలువ. అహంతో బలిసి కొట్టుకున్న నీలాంటి వాళ్ళకి తెలియదు. మామను ముంచి, మామకు వెన్నుపోటు పొడిచి, దొడ్డిదారుల్లో అధికారాన్ని చేపట్టి, ఆ అధికారాన్ని నిలుపుకోవడానికి మరి ఒక సెక్షన్ ఆఫ్ మీడియాని పెంచి పోషించి, 100 కోట్లు వాళ్ళకు దోచిపెట్టి, వాళ్ళ చేత భజన చేయించుకుంటూ, వాళ్ళ ప్రాపకంతో నీ అధికారాన్ని నిలబెట్టుకుంటూ వచ్చేటటువంటి నీకు అర్థమైంది అదేమో. జగన్మోహన్ రెడ్డి పేదవాడని చెప్పాల ఆయన. జగన్మోహన్ రెడ్డి నీకు 2 ఎకరాల మెట్ట పొలం ఉన్న రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఇన్కమ్ ట్యాక్స్ కట్టినటువంటి కుటుంబం. ఆయన పేదవాళ్ళని కాదు, ఆయన పేదవాళ్ళ కోసం పనిచేస్తానని చెప్పాడు. ఆ మాత్రం తెలియని ప్రజలు కాదు, అమాయకులు కాదు రాష్ట్రంలోని ప్రజలు. ఈ రోజున పేదలంటే, నీ హయాంలో 12% మంది పేదలుంటే ఈ రోజున 6% తగ్గిపోయారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే పేదల యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచేటటువంటి ప్రభుత్వం మీకు కావాలా? పేదవాళ్ళని 6% తగ్గించాను, మరొక్కసారి అవకాశం ఇస్తే పేదవారు అనేవారు ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకొని పేదవారు కూడా ధనవంతులుగా మార్చేలాగా చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అది ఆయన చెప్పండి. మీరు ఇటీవల బీసీల సదస్సు నిర్వహించారు. బీసీల రాజ్యం తెస్తా అన్నావు. అంటే బీసీ రాజ్యం తెస్తావంటే బీసీలకు ముఖ్యమంత్రి ఇస్తావా? బీసీల రాజ్యం తేవటం అంటే అదే కదా. బీసీల తోకలు కత్తిరిస్తానన్నావు. నాయ బ్రాహ్మణ్స్ నీ దగ్గరకు వచ్చి అడిగితే తోకలు కత్తిరిస్తానన్నావు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పాలకులుగా చేశారే, వాళ్ళని పాలకులుగా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున విద్యారంగంలో ఎప్పుడో తరతరాలుగా 50-60 సంవత్సరాలుగా కేరళ నెంబర్ 1 అని చెప్పుకునేటటువంటి పరిస్థితిని అధిగమించి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అనే స్థాయికి తీసుకొచ్చాడు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వినూత్నమైనటువంటి ప్రణాళికల వల్ల, ప్రయత్నాల వల్ల, ఎందుకంటే బ్లాక్ బోర్డ్ ని డిజిటల్ బోర్డుగా మార్చాడు. ఈయన ఇస్తున్నటువంటి ఓతం వల్ల రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నార్వే లాగా మారబోతా ఉంది. అత్యంత అభివృద్ధి చెందినటువంటి నార్వే దేశంలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మారబోతా ఉంది. అది ఇక్కడ ప్రజలు అర్థం చేసుకునేది. వస్తే నువ్వు అమరావతిని మళ్ళీ తెస్తానంటున్నావు. అమరావతి నువ్వు వస్తే ఆ 29 గ్రామాల ప్రజల కోసం, ఆ 29,000 మంది కోసం, భూములు ఇచ్చిన వారి కోసం, మొత్తం 5 కోట్ల మంది యొక్క ప్రజల యొక్క రక్తాన్ని, స్వేదాన్ని నువ్వు పంచుతానని నువ్వు చెప్తున్నావు. అంటే ఆ 29,000 మంది పెత్తందారులు కదా. ఆ 29,000 మంది నీ దగ్గర ఆశించి భూములు ఇచ్చారా, త్యాగంతో భూములు ఇచ్చారా? వారిలో కొందరు మోసపోయారు, అందుట్లో అనుమానం లేదు. నువ్వు వాళ్ళకి అరచేతిలో వైకుంఠం చూపించావు. మట్టి పుచ్చుకొని ఎన్నాళ్ళు బతుకుతారు మీరు? మీకు కమర్షియల్ ప్లాట్లు ఇస్తాను, మిమ్మల్ని అందరినీ కారులో తిప్పుతానంటే నీ మాటలకు వాళ్ళు మోసపోయారు. నువ్వు వచ్చిన 5 ఏళ్లలో ఏం చేశావు? ఏం అభివృద్ధి అక్కడ సాధించావు? ఒక ప్లాట్ కూడా ఇవ్వలేనటువంటి నీవు మళ్ళీ నేను వచ్చి పొడుస్తానని చెప్పేసి అంటే ఎవరు నమ్ముతారు? బీసీలకు రాజ్యం చేస్తానన్నావే, అంటే బీసీలని అదో ముఖ్యమంత్రిగా కూర్చోబెడతావా నువ్వు? చెప్పు మరి. బీసీ రాజ్యం అంటే అదే కదా. బీసీల రాజ్యం తీసుకొస్తానంటే బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తానని నువ్వు ఎట్లా చెప్తున్నావో, జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు, పెత్తందారులకు మధ్య పోరాటం ఇది అని చెప్పి చెప్తున్నాడంటే, పేదల యొక్క ప్రయోజనాలు బాగుపడాలంటే మీకు పేదల కోసం నేను పనిచేస్తాను, పేదల కోసం కాకుండా పెత్తందారుల కోసం మాత్రం పనిచేసేటటువంటి చంద్రబాబు నాయుడు కావాలో నేను కావాలో తేల్చుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు.
దానికి కట్రాయరు కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. సిగ్గు పెట్టలా నీకు? కొంచెమైనా సరే ఇంగిత జ్ఞానం వద్దా? ఎన్నికల్లో ఓడిపోతున్నాను, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈవీఎం సీఎం అని చెప్పేసి నువ్వు పాట పాడి నీ సోషల్ మీడియా చేత ఐటీడీపీ చేత ప్రచారం చేపించావు. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఓడిపోతున్నావు కాబట్టి ముందుగానే సాకులు ఎత్తుకొని దొంగ ఓట్లు జరిపించాడు, దొంగ ఓట్లతోటి గెలవబోతున్నాడని చెప్పి చెప్తా ఉన్నావు. ఎటు పోతున్నావా నువ్వు చంద్రబాబు నాయుడు? కనీసం ఏది పవన్ కళ్యాణ్కి నీకేం తేడా లేదు. ఆయన షూటింగ్లు చేసుకుంటా ఉన్నాడు, నువ్వేమో ఎక్కువ టైం హైదరాబాద్ లో ఉండి పార్ట్ టైం గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి రాజకీయాలు చేస్తా ఉన్నావు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల్లో విశ్వాసం పొందడానికి ప్రయత్నం చేయి. నీకు 3 ఎంపీలు గెలిస్తే 2 ఎంపీలు దుమ్మా కొట్టారు. ఒక ఎంపీ మౌనంగా ఉన్నాడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. ఎన్నికల్లో నేను పోటీ చేయనని చెబుతున్నాడు. ఇంకొక ఎంపీ నిన్ను కాదని జగన్మోహన్ రెడ్డి గారి గూటికి చేరాడు. ఎందుకు చేరాడో ఒకసారి అర్థం చేసుకో. జగన్మోహన్ రెడ్డి గారి గూటికి గెలిచిన 3 ఎంపీల్లో 2 ఎంపీలు చేరారు అంటే నీ పరిస్థితి ఏంటో ఒకసారి చెక్ చేసుకోను. అంతేగాని మేకపోతు గాంభీర్యాలు, పిచ్చి పిచ్చి డైలాగులు, కట్రాయర్ కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అని అంటే నిన్ను డ్రాయర్ లేకుండా ప్రజలు నిలబెట్టేటటువంటి పరిస్థితులు కొని తెచ్చుకోబాకు చంద్రబాబు నాయుడు గారు. నమస్తే.